చూడండి, అందరూ అడిగినట్టుగానే చాలా రోజులుగా చాలా ఎక్కువ మంది నన్ను రిక్వెస్ట్ చేసిన టాపిక్ శిలాజిమ్స్ అనే టాపిక్ గురించి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ టాపిక్ని నేను 1 అవర్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాదాపు 90% టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈ 1 అవర్లో మీకు 3 మార్కులు రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను వినండి, 3 మార్కులు రావడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లలో ఈ శిలాజిమ్స్ నుంచి మనకి 3 మార్కులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 1 అవర్ని మీరు కేటాయించండి. ఈ 1 అవర్ని ఎక్కడ చాలా క్లియర్గా వినండి, రాయడం కూడా పక్కన పెట్టండి, డైరెక్ట్ వినండి. ఈ 1 అవర్ విన్న తర్వాత మీ యొక్క కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ 1 అవర్లో మనకి 3 మార్కులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు 1 అవర్ అనేది స్పెండ్ చేయగలుగుతారు. చేయండి అండ్ చాలా క్లియర్గా వినండి. ఫస్ట్ వినే ముందు ఈ టాపిక్ నాకు రాదు అనే నెగిటివ్ థింకింగ్ని తీసేసి వినండి. అప్పుడే మీకు ఈ టాపిక్ యొక్క చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఒకసారి మీరే చూడండి, చూసిన తర్వాత కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి, ఈరోజు నేను శిలాజిమ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ శిలాజిమ్స్ అనే టాపిక్లో మెయిన్గా మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్టేట్మెంట్ అంటే ఏమీ లేదు, క్లియర్గా చెప్తాను వినండి. స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ అన్నమాట, కన్క్లూజన్ అంటే ఆన్సర్ అన్నమాట. మనకి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ని బట్టి మనం కన్క్లూజన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చాలా క్లియర్గా చెప్పాలంటే క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్వశ్చన్ బేస్ మీదుగా మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ శిలాజిమ్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అని చెప్పేసి అంటుంటాం. ఈ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం కన్క్లూజన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే స్టేట్మెంట్ గురించి తెలియాలి. ఈ స్టేట్మెంట్ అనేది బేసికల్గా మనకి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, స్టేట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, యూనివర్సల్ స్టేట్మెంట్ అన్నమాట. యూనివర్సల్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వచ్చేసరికి చూడండి, పర్టికులర్ స్టేట్మెంట్. సో మరి యూనివర్సల్ స్టేట్మెంట్ అంటే ఏమీ లేదు, 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం యూనివర్సల్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుంటాం. సో 100% ఇవ్వకపోతే, 100% కన్నా తక్కువగా ఇస్తే మనం దాన్ని పర్టికులర్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుంటాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో స్టేట్మెంట్ అనేది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి యూనివర్సల్ స్టేట్మెంట్, సెకండ్ వచ్చేసరికి పర్టికులర్ స్టేట్మెంట్. ఈ యూనివర్సల్ స్టేట్మెంట్ అంటే ఏమీ లేదు, 100% ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని యూనివర్సల్ స్టేట్మెంట్ అంటాము. సో 100% కన్నా తక్కువగా ఇస్తే దాన్ని పర్టికులర్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుంటాము. మరి 100% ఇన్ఫర్మేషన్ అంటే ఏందో ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 100% అంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్ అన్నాం అనుకోండి, ఆల్ అంటే మొత్తం, అంటే కన్ఫామ్గా ఇక్కడ మొత్తం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అనమాట. టోటల్ తెలియజేస్తున్నాం కాబట్టి ఇది 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లెక్క. కంప్లీట్గా తెలియజేస్తున్నారు కాబట్టి, ఇక్కడ టోటల్గా తెలియజేస్తున్నాం కాబట్టి 100% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు లెక్క. అండ్ ఆ తర్వాత చూసుకోండి, నో అంటే కూడా కంప్లీట్గా నో అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నాం. ఇక్కడ టోటల్ నో అని చెప్పేసి చెప్పేస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకి 100% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే లెక్క. ఆ తర్వాత చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి సమ్. ఉంటాయి 4, వాటి గురించే చెప్తున్నాను చూడండి. సమ్ అంటే కొన్ని గురించి మాత్రం తెలియజేస్తున్నాం, ఇంకొన్ని గురించి మనం తెలియజేయట్లేదు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, 100% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు, ఓన్లీ 50% మాత్రమే ఇస్తున్నారు. సమ్ అంటున్నాం కాబట్టి సగం తీసుకుంటున్నాం మనం. సో 50% మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ సమ్ నాట్ అనమాట. సమ్ నాట్ అనమాట. సమ్ నాట్ అంటే కూడా కొన్నిటి గురించి మాత్రమే కాదు అని చెప్తున్నాడు, ఇంకొన్ని గురించి మనకు చెప్పట్లేదు కాబట్టి ఇది కూడా 50%గా మనం తీసుకుందాం. ఇక్కడ చూసుకోండి, ఆల్ అంటే టోటల్ తెలియజేస్తున్నారు కాబట్టి సో చూసుకోండి దాన్ని 100% ఇన్ఫర్మేషన్ అంటాము. అండ్ అదేవిధంగా నో అంటేసరికి నో, టోటల్గా నో చెప్పేస్తున్నాం కాబట్టి ఇది కూడా 100%. అండ్ సమ్ అంటే కొన్ని గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఇది 50. అండ్ సమ్ నాట్ అంటే కొన్ని కావు అని చెప్పేసి చెప్తున్నాం, ఇంకొన్ని అవుతాయో కాదో చెప్పట్లేదు ఇక్కడ కాబట్టి ఇది కూడా 50 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి, దీని బేస్గా ఈ యూనివర్సల్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఆ 2 కూడా నేను ఇక్కడ చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోండి, నో అంటే నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ నో లేకపోతే మనం పాజిటివ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఈ యూనివర్సల్ స్టేట్మెంట్ అనేది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఆల్ అనేది యూనివర్సల్ స్టేట్మెంట్ అనమాట. ఆల్ అనేది యూనివర్సల్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా అనే విషయానికి వచ్చేసరికి ఆల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో బేసికల్గా నేను చెప్తున్నాను చూడండి, యూనివర్సల్ స్టేట్మెంట్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆల్, రెండోది వచ్చేసరికి నో. ఎందుకోసం అంటే ఇవి 2 కూడా కంప్లీట్గా తెలియజేస్తున్నాయి. ఈ ఆల్ వచ్చేసరికి పాజిటివ్ స్టేట్మెంట్, నో వచ్చేసరికి నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎందుకంటే నో ఉంది కాబట్టి, నో అంటే కాదు కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అండ్ ఆ తర్వాత పర్టికులర్ స్టేట్మెంట్ కూడా రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసరికి చూడండి సమ్ అన్నమాట, కొన్నిటి గురించి మాత్రమే తెలియజేస్తుంది, 100% తెలియజేయట్లేదు. సమ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, ఎందుకోసం అంటే నో లేదు కాబట్టి. ఇక్కడ చూసుకోండి నాట్ ఉంది కాబట్టి, నాట్ మీన్స్ నోనే కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సో స్టేట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి యూనివర్సల్ స్టేట్మెంట్, సెకండ్ వచ్చేసరికి పర్టికులర్ స్టేట్మెంట్. యూనివర్సల్ మీన్స్ 100%గా ఇస్తే, 100% ఇన్ఫర్మేషన్ ఇస్తే యూనివర్సల్ స్టేట్మెంట్ అంటాం. 100 కన్నా తక్కువగా ఇస్తే పర్టికులర్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ చూసుకోండి ఆల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది 100% ఇస్తుంది కాబట్టి ఇది యూనివర్సల్. అండ్ నో కూడా 100% ఇస్తుంది కాబట్టి ఇది కూడా యూనివర్సల్. ఇది వచ్చేసరికి నెగిటివ్ స్టేట్మెంట్, ఎందుకోసం అంటే నో ఉంది కాబట్టి. నెక్స్ట్ పర్టికులర్ స్టేట్మెంట్స్ కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సమ్, ఈ సమ్ అనేది కొంత మాత్రమే తెలియజేస్తుంది, 100% తెలియజేయట్లేదు కాబట్టి ఇది పర్టికులర్ స్టేట్మెంట్. అండ్ అదే విధంగా చూసుకోండి ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఎందుకోసం అంటే నో లేదు కాబట్టి. ఇక్కడ చూసుకోండి సమ్ నాట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా కొన్ని కావు అని చెప్పి తెలియజేస్తుంది, సమ్ కొంతమంది తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా పర్టికులర్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకోండి ఆల్ వచ్చేసరికి మనకి ఏం తెలుసు పాజిటివ్ స్టేట్మెంట్, అండ్ నో వచ్చేసరికి నెగిటివ్ స్టేట్మెంట్, సమ్ వచ్చేసరికి పాజిటివ్ స్టేట్మెంట్, అండ్ సమ్ నాట్ వచ్చేసరికి నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇవి కూడా మనకి తెలియాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇవన్నీ మీకు తెలిసినట్లయితే దాదాపు మీరు క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఈ శిలాజిమ్స్ అనే టాపిక్ లో మెయిన్ గా 4 ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఆల్, రెండోది వచ్చేసరికి నో, అండ్ మూడోది వచ్చేసరికి సమ్, నాలుగోది వచ్చేసరికి సమ్ నాట్ అనమాట. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది చూసుకోండి. బేసికల్గా ఈ 4 మాత్రమే మనకి ఏమైనా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 99% ఇవే అడుగుతాడు, ఇంతకు మించి అడగడు. ఫస్ట్ అయితే వీటి గురించి చాలా క్లియర్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ మొత్తం తెలియాల్సిన విషయం లేదు, మనకి తెలియాల్సింది ఏంటంటే ఆల్ గురించి తెలియాలి, అండ్ అదేవిధంగా ఇక్కడ నో గురించి తెలియాలి, ఇక్కడ సమ్ గురించి తెలియాలి, ఇక్కడ సమ్ నాట్ గురించి తెలియాలి. ఇక్కడ చూసుకోండి నేను చాలా క్లియర్గా ఫస్ట్ ఇక్కడ సెంటెన్స్ చూడండి ఏముందంటే ఆల్ ఏఆర్ బి అని చెప్పేసి ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఆల్ ఏఆర్ బికి బదులు మన క్వశ్చన్లో ఆల్ టేబుల్స్ ఆర్ మ్యాంగోస్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకోండి నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఏ మరియు బికి బదులు వాడు ఏమైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. సో చూడండి ఇక్కడ ఏ మరియు బికి బదులు వాడు ఏమైనా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏ బి అని చెప్పేసి జస్ట్ మనం అనుకుంటున్నాము, అక్కడ ఏకి బదులు ఏమైనా ఇవ్వచ్చు, బికి బదులు ఏమైనా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో ఏ ఈజ్ బి. ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా దీనికి బదులు మనకి ఇక్కడ నో పెన్స్, నో పెన్ ఈజ్ బుక్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత చూసుకోండి నో పెన్సిల్ ఈజ్ బుక్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. సో చూడండి ఇక్కడ ఏ మరియు బికి బదులు వాడు ఏమైనా ఇవ్వచ్చు, వాడిష్టం. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా సేమ్ సమ్ ఏఆర్ బి అని ఉంది కదా, ఇక్కడ కూడా ఏ మరియు బికి బదులు ఏమైనా ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సమ్ ఏఆర్ నాట్ బి అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కూడా ఏ మరియు బికి బదులు వాడు ఏమైనా ఇవ్వచ్చు. సో చూసుకోండి ఇక్కడ మనకి ఏ మరియు బి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఆల్ తెలియాలి ఈ సెంటెన్స్లో, అండ్ ఆ తర్వాత ఈ సెంటెన్స్లో చూడండి నో తెలియాలి, అండ్ ఆ తర్వాత ఈ సెంటెన్స్లో సమ్ తెలియాలి, ఈ సెంటెన్స్లో వచ్చేసరికి సమ్ నాట్ తెలియాలి అనమాట. సో చూసుకోండి సమ్ నాట్ తెలియాలి. ఈ 4 తెలిస్తే చాలు, మిగతావి మనకు అవసరం లేదు. సో చూసుకోండి నెక్స్ట్ అయితే క్లారిటీ ఇస్తాను నేను. సో చూడండి ఈ శిలాజిమ్స్ అనే టాపిక్ని మనం చేయాలి అంటే పర్టికులర్గా మనకి 2 రూల్స్ తెలియాలి అనమాట. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ రూల్ గురించి నేను డిస్కస్ చేస్తాను, రూల్ 1. ఈ రూల్ 1 అనేది మనకి తెలిసినట్లయితే చాలా క్లియర్గా మనం కొంతవరకు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రూల్ 1 అంటే ఏందో చెప్తాను చూడండి. సో చెప్తాను చూడండి, రూల్ 1 ప్రకారం మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటే కన్క్లూజన్ కూడా పాజిటివ్గానే ఉండడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ అనేది పాజిటివ్గా ఉంటే ఆన్సర్ కూడా పాజిటివ్లోనే ఉండాలి. లేదంటే క్వశ్చన్ నెగిటివ్లో ఉంది అనుకుందాం, క్వశ్చన్ నెగిటివ్లో ఉంటే ఆన్సర్ కూడా నెగిటివ్లోనే ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ పాజిటివ్లో ఉంటే ఆన్సర్ కూడా పాజిటివ్లోనే ఉండాలి, అండ్ క్వశ్చన్ నెగిటివ్లో ఉంటే ఆన్సర్ కూడా నెగిటివ్లోనే ఉండాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఫస్ట్ రూల్, ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే అది పాజిటివా నెగిటివ్గా చూడాలి, అండ్ కన్క్లూజన్లో కూడా ఏ పాజిటివ్స్ ఉన్నాయి ఏ నెగిటివ్స్ ఉన్నాయని చెప్పేసి చూడాలి. సో చాలా క్లియర్గా చెప్తాను చూడండి, శిలాజిమ్స్ ప్రకారం క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటే సో కన్క్లూజన్ కూడా పాజిటివ్గానే ఉండడం జరుగుతుంది. అండ్ స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉంటే కన్క్లూజన్ కూడా నెగిటివ్గానే ఉండడం జరుగుతుంది. సో చూసుకోండి ఇది శిలాజిమ్స్ ప్రకారం. ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ. సో చూడండి క్వశ్చన్ చూస్తున్నాం మనం, ఆల్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి పాజిటివ్ క్వశ్చన్ అనమాట, పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ నెగిటివ్ అనేది లేదు, నో లేదు, నాట్ లేదు. కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ
క్వశ్చన్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే పాజిటివ్గానే ఉండాలి. బట్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, సో ఇక్కడ నో ఉంది కాబట్టి నెగిటివ్, అండ్ ఇక్కడ కూడా నో ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా నాట్ ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్, అండ్ ఇక్కడ కూడా నాట్ ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్. సో చూసుకోండి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఏది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏది అంటే నన్ ఫాలో అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. చాలా క్లియర్గా నన్ ఫాలో అని చెప్పేసి చెప్పేయచ్చు. సో చూడండి చాలా క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు ఆన్సర్ కూడా పాజిటివ్గానే ఉండాలి. సో చూసుకోండి క్వశ్చన్ అనేది పాజిటివ్గా ఉంటే ఆన్సర్ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఇది మన షిలాజిమ్స్ యొక్క రూల్ అనమాట. షిలాజిమ్స్ ప్రకారం మనం స్టేట్మెంట్ అంటాం కాబట్టి స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు సో కన్క్లూజన్ కూడా మనకి పాజిటివ్గానే ఉండాలి. సో చూసుకోండి ఈ రూల్ అనేది మీకు తెలియాలి. ఇది ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే పాజిటివా నెగిటివా అని చెప్పేసి టిక్ చేయాలి. సో ఒకవేళ స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉంది అని చెప్పేసి అనుకుందాం, కన్క్లూజన్ కూడా నెగిటివ్గానే ఉండాలి. ఇది షిలాజిమ్స్ యొక్క మొదటి రూల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ రూల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ రూల్ నెంబర్ 2, ఈ సెకండ్ రూల్ కరెక్ట్గా చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావడం జరుగుతుంది. సో చూడండి సెకండ్ రూల్ గురించి తెలియజేస్తాను, దానికి ముందు కొంచెం చిన్న ఇష్యూ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఆల్ని మనం సమ్గా రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే ఇక్కడ చూసుకోండి ఆల్ అంటే మొత్తం, ఈ మొత్తంని మనం కొంచెంగా రాయొచ్చు, అన్ని నుంచి కొన్నిగా రాయొచ్చు, అన్నిని మనం కొన్నిగా రాయొచ్చు. సో చూసుకోండి తెలుగులో రాస్తాను కొన్ని, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి అన్ని. సో ఈ అన్నిటి నుంచి కొన్నిటిని రాయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో చూసుకోండి ఆల్ని మనం సమ్గా రాయొచ్చు, తెలియకపోయినా పర్లేదు చూడండి జస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. 10 minutes చూడండి, ఆ తర్వాత అన్ని క్వశ్చన్స్ మీరే చేస్తారు. సో ఆల్ని మనం సమ్గా రాయొచ్చు. సో చూసుకోండి ఆల్ని మనం సమ్గా రాయొచ్చు, బట్ సమ్ని మనం ఆల్గా రాయలేము. సమ్ని మనం ఆల్గా రాయలేము ఎందుకంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఆల్ అంటే మనం ఏమనుకున్నామంటే 100 అనుకున్నాం, ఎందుకోసం అంటే కంప్లీట్ ఉంది కాబట్టి ఆల్ మీన్స్ 100. ఇక్కడ చూసుకోండి ఆల్ మీన్స్ 100 అనమాట. ఈ 100ని మనం 50గా విడగొట్టచ్చు కాబట్టి ఆల్ని మనం సమ్గా రాయొచ్చు. సో చూసుకోండి అదే 50, సమ్ అంటే 50 కదా, సో సమ్ అంటే 50, సో సమ్ అంటే 50 కాబట్టి ఈ 50ని మనం 100గా రాయొచ్చా ఆల్గా రాయొచ్చా అంటే రాయలేము. సో చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒకతనికి ఆల్ అంటే 100 రూపీస్ ఇచ్చామని చెప్పేసి అనుకోండి, ఒకతనికి 100 రూపీస్ ఇస్తే వాడు 50గా విడగొడతాడు, అంటే సమ్గా విడగొట్టి మనకి ఇస్తాడు కాబట్టి 50గా విడగొడతాడు. అదే ఒకతనికి 50 రూపాయలు ఇచ్చి, సో 50 రూపాయలు అంటే సమ్ ఇచ్చి 100గా అంటే ఆల్ ఇవ్వమంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకోసం అంటే మనం సమ్మే ఇచ్చాము, అన్ని ఎందుకు ఇస్తాడు, ఎన్ని ఇచ్చామో అన్నే ఇస్తాడు, 50కి 50 ఇస్తాడు కానీ 100 ఇవ్వడు కదా. సో కాబట్టి సమ్ని మనం ఆల్గా రాయలేము, బట్ ఆల్ని మనం సమ్గా రాయొచ్చు. ఇక్కడ చూసుకోండి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఆల్ అంటే ఫస్ట్ మనం చేయాల్సింది 100 రాసుకోవాలి, అండ్ ఆ తర్వాత చూసుకోండి నో అంటే కూడా 100 రాసుకోవాలి, ఎందుకోసం అంటే కంప్లీట్ తెలియజేస్తుంది కాబట్టి నో అంటే కూడా 100 రాసుకోవాలి. సమ్ అంటే మనం ఏం రాసుకోవాలంటే 50 రాసుకోవాలి. ఆ తర్వాత తీసుకోండి సమ్ నాట్ అంటే మనం 50గా రాసుకోవాలి, ఎందుకోసం అంటే సగం సగమే తెలియజేస్తున్నాయి కాబట్టి 50 రాసుకుంటాం, కంప్లీట్గా తెలియజేస్తున్నాయి కాబట్టి 100 రాసుకుంటాం. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటి గురించి నేను రాస్తాను చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి పాజిటివ్ స్టేట్మెంట్ ఇది, ఆ తర్వాత ఇక్కడ నో ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి నో లేదు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్, ఇక్కడ నో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే అది పాజిటివా నెగిటివా అని చెప్పేసి రాసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఓకే ఈ ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఆల్ ఏ అని ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో నేను 100 అని చెప్పేసి రాసుకుంటున్నాను పైన చూడండి, ఎందుకోసం అంటే ఆల్ ఉంది కాబట్టి ఆల్ మీన్స్ 100 కాబట్టి ఇక్కడ ఏకి పైన నేను 100 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ నో ఏ ఉంది కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా 100 రాసుకుంటున్నాను, నో అంటే కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఇక్కడ కూడా నేను 100 రాసుకుంటున్నాను. ఇక్కడ సమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో నేను 50 రాసుకున్నాను చూడండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సమ్ ఏ ఉంది, ఇక్కడ కూడా సమ్ అంటే సగమే కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా 50 నేను రాసుకున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఏ గురించి మనం కంప్లీట్గా రాయడం జరిగింది, బట్ ఇక్కడ బి రాయాలి కదా. సో ఇక్కడ బి ఉంది, ఇది రాయాలి, అండ్ ఇది రాయాలి, ఇది రాయాలి, ఇది రాయాలి. సో ఇవి ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను,
చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఒక స్టేట్మెంట్లో ఆబ్జెక్టివ్ని మనం ఏ విధంగా రాస్తామంటే, ఆబ్జెక్టివ్ అంటే చివరగా మిగిలిపోయింది కదా, బి మిగిలిపోయింది కదా, ఆబ్జెక్టివ్ని ఏ విధంగా రాస్తాము అంటే, సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ని మనం 50గా రాయడం జరుగుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ని మనం 100గా రాయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకోండి, పాజిటివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ ఎంత అవుతుంది అంటే 50 అవ్వడం జరుగుతుంది. స్టేట్మెంట్ని బట్టి ఇవి రాస్తామన్నమాట, చివరగా ఉన్నాయి స్టేట్మెంట్ని బట్టి రాస్తాం కాబట్టి స్టేట్మెంట్ అనేది ఇక్కడ చూసుకోండి పాజిటివ్గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని నేను 50గా రాశాను. ఇక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి దీన్ని 100గా రాస్తాను. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే 100 రాయండి, పాజిటివ్గా ఉంటే 50 రాయండి. ఇక్కడ చూసుకోండి పాజిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ 50. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి నెగిటివ్గా ఉంది కాబట్టి 100 అనమాట. 2 క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూడండి, నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మీరు రాసుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేసినట్లయితే ఓకే. చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తాను మళ్ళీ ఒకసారి. ఆబ్జెక్టివ్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఆబ్జెక్టివ్ని ఏ విధంగా రాస్తామంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉన్నట్లయితే ఆబ్జెక్టివ్ని మనం 50గా రాస్తాము. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే 100గా రాస్తాము ఆబ్జెక్టివ్ని. సో చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడైతే క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒక క్వశ్చన్ చూద్దాం. ఆల్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ విధంగా ఇచ్చాడంటే ఇది కూడా పాజిటివ్గా ఉంది, ఎందుకోసం అంటే నో లేదు. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. ఫస్ట్ ఈ విధంగా పాజిటివా నెగిటివా అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే చివరగా ఉన్నది ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే 50 అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 50 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఆల్ మ్యాంగోస్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ మ్యాంగోస్ ఏమవుతాయి అంటే 100 అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆల్ అన్నాడు కాబట్టి 100 అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి క్వశ్చన్ ప్రకారం మ్యాంగోస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అంటే 100 ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి 100 ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి యాపిల్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే క్వశ్చన్ ప్రకారం యాపిల్స్ ఈక్వల్ టు 50 ఇవ్వడం జరిగింది. దీని బేస్ మీద మనం ఆన్సర్ అనేది చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూసుకోండి చాలా క్లియర్గా ఇప్పుడు ఇక్కడ 50 100 అని చెప్పేసి రాసుకోండి. ఇక్కడ సమ్ ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 50 రాసుకుంటున్నాం. ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది కూడా 50 ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఆల్ యాపిల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ యాపిల్స్కి బదులు 100 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మ్యాంగోస్ అన్నాడు కాబట్టి ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మ్యాంగోస్ మీన్స్ ఇక్కడ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ 50 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి సో ఇక్కడ కూడా 50 రాసేసుకుంటున్నాను ఆబ్జెక్టివ్గా. సో ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి ఇది కూడా 50గా రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి 100 ఉన్నదాన్ని మనం 50గా రాయొచ్చు. సో మ్యాంగోకి బదులు 100 ఉన్నా కరెక్టే అవుతుంది, 100ని 100గా ఇవ్వచ్చు అండ్ 50గా కూడా ఇవ్వచ్చు. కాబట్టి మ్యాంగో ఎక్కడెక్కడ ఉందో దాన్ని 100 50గా మనం రాసుకోవచ్చు. సో మనం రాసేవే రెండు, ఒకటి 100 రాస్తాం లేదంటే 50 రాస్తాం. కాబట్టి మ్యాంగో 100 రాసిన కరెక్టే, 50 రాసిన కరెక్టే. బట్ యాపిల్ చూడండి, యాపిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాపిల్ దగ్గర 50 మాత్రమే రాయాలి, 100గా రాయకూడదు. యాపిల్ దగ్గర ఎక్కడైనా 100 ఉన్నది అనుకోండి అది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చూసుకోండి యాపిల్ దగ్గర ఎక్కడైనా 100 ఉందంటే ఇక్కడ యాపిల్ దగ్గర 100 లేదు కాబట్టి 50 ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఎందుకోసం అంటే యాపిల్ని మనం 50గా రాయొచ్చు అండ్ అదే విధంగా సో మ్యాంగోని కూడా 50గా రాయొచ్చు. మ్యాంగో అంటే 100 కాబట్టి 50గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి యాపిల్కి బదులు 100 ఉంది, యాపిల్ అంటే 50, 100గా రాయలేం కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేయచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి నెక్స్ట్ మ్యాంగో అంటే 50గా రాయొచ్చు. ఎందుకోసం అంటే మ్యాంగో అంటే 100 కాబట్టి 50గా రాయొచ్చు. యాపిల్ అంటే తెలుసు మనకి 50 కాబట్టి 50గా రాయొచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి క్వశ్చన్ చూసినప్పుడు ఎప్పుడైనా సరే చాలా క్లియర్గా మనం చేయాలి అంటే ఏదైతే 100 ఉంటుందో దాన్ని పక్కన పెట్టండి. ఎందుకోసం అంటే 100 ఉన్నప్పుడు 100 రాసినా కరెక్టే, 50 రాసినా కరెక్టే. మనం రెండే రాస్తాం, 100 రాస్తాం 50 రాస్తాం. కాబట్టి 100 ఉన్నప్పుడు 100 రాసినా కరెక్టే, 50 రాసినా కరెక్టే. బట్ 50 ఉన్న దాన్ని మాత్రం 100గా రాయకూడదు కాబట్టి ఈ 50 ఉన్న దాన్ని చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి 50 అంటే యాపిల్ కాబట్టి యాపిల్ని మాత్రమే చూడాలి. ఇక్కడ యాపిల్కి బదులు 50 ఉంది కాబట్టి ఓకే ఇది కరెక్ట్. యాపిల్కి బదులు ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి డైరెక్ట్ మనం చెప్పేయచ్చు. ఇక్కడ కూడా 50 ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఈ విధంగా మనం చేయాలన్నమాట. సో చూడండి ఈ క్వశ్చన్లో ఏమేమి ఫాలో అవుతున్నాయి అంటే చూడండి ఇక్కడ 1 ఫాలో అవుతుంది అండ్ అదే విధంగా 3 కూడా ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి 1 and 3 ఫాలో అని చెప్పేసి రాయాలన్నమాట. ఆప్షన్లో ఉంటుంది 1 ఫాలోనా 2 ఫాలోనా, ఇక్కడ ఈ విధంగా ఇస్తాడనమాట. ఏ 1 ఫాలో అండ్ బి 1 and 3 ఫాలో ఈ విధంగా ఇస్తుంటాడు కాబట్టి ఈ విధంగా చూసుకొని 1 and 3 ఫాలో అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో క్వశ్చన్ చూడండి సమ్ పెన్స్ ఆర్ నాట్ కాపీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ చూడండి ఇది నెగిటివ్, ఎందుకోసం అంటే నాట్ ఉంది కాబట్టి
ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ పాజిటివ్, ఎందుకోసం అంటే నాట్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్, అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్, అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్. సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా దేంట్లో ఉండాలి అంటే నెగిటివ్లోనే ఉండాలి. బట్ ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నన్ ఫాలో అని చెప్పేయచ్చు, నన్ ఫాలో. సో చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, సమ్ పెన్స్ ఆర్ నాట్ కాపీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది నెగిటివ్, ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నెగిటివ్, క్వశ్చన్ అనేది నెగిటివ్. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ అనేది నెగిటివ్గానే ఉంది, ఓకే. అండ్ సెకండ్ కూడా నెగిటివ్, అండ్ థర్డ్ కూడా నెగిటివ్. ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా ఫస్ట్ అయితే నెగిటివ్ పాజిటివ్ అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎంత అయితే అంటే 100 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సమ్ పెన్స్ అన్నాడు కాబట్టి పెన్స్ వచ్చేసరికి 50 అవుతుంది, ఎందుకోసం అంటే సమ్ అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి 50 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి క్వశ్చన్ ప్రకారం పెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 50 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి కాపీస్ ఎంత ఇచ్చాడు అంటే 100 ఇచ్చాడు. సో 100 ఇచ్చాడు కాబట్టి దీంతో మనకి వర్క్ లేదు, ఎందుకోసం అంటే కాపీస్కి బదులు మనం 50 అన్నా రాయొచ్చు, 100 అన్నా రాయొచ్చు. బట్ పెన్స్కి బదులు మనం ఏం రాయాలి అంటే 50 మాత్రమే రాయాలి. పెన్స్ దగ్గర ఫస్ట్ మీరు టిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి పెన్స్ అంటే ఇక్కడ ఎంత రాస్తామంటే, సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ కాబట్టి 100 రాసుకుంటాం, ఇది వచ్చేసరికి 50. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ పెన్స్ అంటే 100 రాసుకుంటాం ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా 100 రాసుకుంటాం. అండ్ ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 100 రాస్తాం. అండ్ ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ కూడా 100 రాస్తాం. ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే పెన్స్ 50గానే ఉండాలి. సో చూసుకోండి పెన్స్ వచ్చేసరికి ఇక్కడ 100 ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి పెన్స్ వచ్చేసరికి ఇక్కడ 100 ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ కూడా పెన్ 100గా ఉంది కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, నన్ ఫాలో అనేది కరెక్ట్. సో చూసుకోండి మన క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. సో పెన్స్ని మాత్రం 50గానే రాయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకోండి. సో చూడండి సమ్ పెన్స్ ఆర్ నాట్ కాపీస్ అనే ఆప్షన్ ఉంది అనుకుంటాం. సో చూసుకోండి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కాపీస్ 100గా రాస్తాం. సో ఇక్కడ సమ్ పెన్స్ కాబట్టి ఇది 50గా రాస్తాం. సో ఓకే ఇక్కడ చూసుకోండి 50గా రాసాం కాబట్టి ఇది కరెక్ట్, ఎందుకోసం అంటే కాపీస్ని మనం 100గా రాసినా ఓకే 50గా రాసినా కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మీకు తెలియాల్సింది ఏంటి అంటే చాలా క్లియర్గా నేను చెప్తున్నాను చూడండి. సో ఎలాగో ఆల్ సమ్ని బట్టి మనం ఒకటైతే ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది, కాపీస్ అంటే సమ్ ఉంది కాబట్టి 50 అని చెప్పేసి రాస్తాం. బట్ ఇక్కడ రాసే దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ అనేది 100 అవ్వడం జరుగుతుంది. నెగిటివ్గా ఉందనుకోండి 100 రాయండి, పాజిటివ్గా ఉందనుకోండి 50 రాయండి. సో చూసుకోండి సో మనం ఆబ్జెక్ట్ని ఏ విధంగా రాస్తాము అంటే ఆబ్జెక్ట్ని ఏ విధంగా రాస్తాం, ఆబ్జెక్ట్ అంటే చివరగా ఉన్నది అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ని ఏ విధంగా రాస్తామంటే సెంటెన్స్ని బేస్ చేసుకొని రాస్తాం. ఆ సెంటెన్స్ నెగిటివ్ అయితే 100 రాస్తాం, పాజిటివ్ అయితే 50 రాస్తాం. ఇది వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ విధం చూడండి. మీరు ఏదైనా నేర్చుకోవాలి అంటే బేసిక్ నుంచి నేర్చుకోండి, ఎందుకంటే బేసిక్ నుంచి నేర్చుకోవడం వల్ల మీకు క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండే పాయింట్ అడిగినా కూడా మీకు ఎటువంటి డౌట్ అయితే రాదు. సో మీకు బేసిక్ అనేది స్టాండర్డ్గా లేనప్పుడు మీరు ఏమీ చేయలేదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా 0 to హీరో లెవెల్లో నేర్చుకోండి. బేసికల్లీ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అన్నాను. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకవేళ నేను డిస్కస్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే అవన్నీ చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి. ఈ టాపిక్ అనేది చాలా మెంబర్స్కి చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో చూడండి ఇక్కడ నేను చాలా క్లియర్గా ఇంతకు ముందు సో 1 స్టేట్మెంట్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. సో చూసుకోండి దీంట్లో ఒకటే స్టేట్మెంట్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి 2 స్టేట్మెంట్లు ఇచ్చాను, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఇప్పుడు 2 స్టేట్మెంట్లు ఇచ్చాను. సో బేసిక్ టు హై లెవెల్ నేను మీకు తీసుకొస్తున్నాను అనమాట. దేనైనా ఒక సీక్వెన్స్ ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే చాలా క్లారిటీ ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏ విధమైన క్వశ్చన్ అడిగినా కూడా మీరు చేయగలుగుతారు. సో చూసుకోండి ఫస్ట్ ఈ క్వశ్చన్లో మనకి 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ అండ్ 2 స్టేట్మెంట్లు అయితే ఉండడం జరిగింది. దీంట్లో చూడండి రెయిన్స్, ఆ తర్వాత వాటర్, ఆ తర్వాత వాటర్, ఆ తర్వాత బ్లూ. సో చూసుకోండి ఈ స్టేట్మెంట్లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే రెయిన్ ఉంది, ఆ తర్వాత చూడండి వాటర్ ఉంది, వాటర్ 2 టైమ్స్ ఉంది, ఆ తర్వాత చూడండి బ్లూ ఉంది. సో ఈ మూడిటి పైన కూడా మన కన్క్లూజన్ అనేది రాయొచ్చు. సో ఎన్ని కన్క్లూజన్స్ రాయొచ్చు అంటే ఇక్కడ మనకి కన్క్లూజన్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు అంటే సో చూడండి రెయిన్కి మరియు వాటర్కి మధ్య ఇవ్వచ్చు అనమాట. సో చూసుకోండి ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే సో చూడండి రెయిన్కి వాటర్కి మధ్య కన్క్లూజన్ ఇవ్వచ్చు, ఫస్ట్ కన్క్లూజన్ ఈ విధంగా ఇవ్వచ్చు. అండ్ సెకండ్ కన్క్లూజన్ వచ్చేసరికి వాటర్కి బ్లూకి ఇవ్వచ్చు అనమాట. సో చూసుకోండి సో ఫస్ట్ కన్క్లూజన్ ఈ రెండుకి మధ్య ఇవ్వచ్చు, ఫస్ట్ కన్క్లూజన్. అండ్ ఆ తర్వాత తీసుకోండి సెకండ్ కన్క్లూజన్ వచ్చేసరికి ఈ రెండుటి మధ్య ఇవ్వచ్చు, వాటర్ మరియు బ్లూ అనమాట. థర్డ్ కన్క్లూజన్ వచ్చేసరికి చూడండి ఈ రెండుటి మధ్య, సో చూసుకోండి రెయిన్కి మరియు బ్లూకి ఈ రెండుటి మధ్య కూడా
ఇవ్వచ్చు. సో చూసుకోండి ఈ రెండిటి మధ్య దేనిదేందంటే రెయిన్‌కి మరియు బ్లూకి మధ్య ఇవ్వచ్చు. ఈ 3 కంక్లూజన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ రెండిటిని పర్ఫెక్ట్ అవ్వండి. ఆ తర్వాత ఇది మనం నేర్చుకుంటే ఈ టాపిక్ కంప్లీట్ అయినట్టే లెక్క. ఫస్ట్ మనం ఈ రెండిటిని అయితే నేర్చుకుందాం. సో చాలా క్లియర్‌గా ఒక్కొక్కటి ప్రతీది కూడా చాలా సింపుల్‌గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. నేను చాలా సింపుల్‌గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఏ కంక్లూజన్ ఇవ్వచ్చు అంటే ఈ రెండిటి మధ్య కంక్లూజన్ ఇవ్వచ్చు ఫస్ట్ కంక్లూజన్. అండ్ సెకండ్ కంక్లూజన్ వచ్చేసరికి ఈ రెండిటి మధ్య ఇవ్వచ్చు. సో చూసుకోండి ఇక్కడ రెయిన్‌కి, బ్లూకి ఎటువంటి సంబంధం లేదు. వీటి మధ్య కూడా మనకి కంక్లూజన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ 3 విధాలుగా అడగొచ్చు. అడిగినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని చెప్తాను. ఫస్ట్ అయితే ఈ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఈ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం. ఈ క్వెషన్ చూడగానే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ ఇక్కడ కూడా పాజిటివ్ గానే ఉంది. అండ్ ఇప్పుడు చూసుకోండి కంక్లూజన్ వచ్చేసరికి ఇది పాజిటివ్ గానే ఉంది. ఇక్కడ చూసుకోండి ఇది నెగెటివ్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి నో ఉంది కాబట్టి. సో ఇక్కడ చూసుకోండి ఇది పాజిటివ్ గానే ఉంది. ఇది పాజిటివ్ గానే ఉంది. మనకొచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్ గానే ఉంటది. ఎందుకోసం అంటే స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి సో కంక్లూజన్ కూడా పాజిటివ్ గానే ఉండాలి. బట్ ఇక్కడ నెగెటివ్ ఉంది కాబట్టి ఇది కాదు అని చెప్పేసి డైరెక్ట్ మనం చెప్పేయొచ్చు. సో చూసుకోండి ఇదొకటే మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ మీరేం చేస్తారు అంటే ఈ క్వెషన్ చూడండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు ఈ ఆన్సర్‌లో వాటర్ ఆ తర్వాత రెయిన్. సో చూసుకోండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాటర్, రెయిన్. వాటర్, రెయిన్ ఈ 2 అడుగుతున్నాడు. ఈ 2 కలిసి ఇక్కడ స్టేట్మెంట్‌లో ఎక్కడైనా ఉన్నాయా చూడండి. సో చూడండి ఫస్ట్ స్టేట్మెంట్‌లో 2 ఉన్నాయి. సో చూసుకోండి ఫస్ట్ స్టేట్మెంట్‌లో వాటర్ ఉంది, రెయిన్ ఉంది కాబట్టి సో ఈ క్వెషన్ అనేది స్టేట్మెంట్ నంబర్ 1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ క్వెషన్ అనేది ఈ కంక్లూజన్ అనేది స్టేట్మెంట్ నంబర్ 1 నుంచి అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి 2తో పని లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ వాటర్, రెయిన్ అన్నాడు కాబట్టి ఆ వాటర్, రెయిన్ 2 కూడా 1లో ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ 1 అని చెప్పేసి రాసుకుంటున్నాము. 1 అని చెప్పేసి రాసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి నేను చాలా క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఆల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 100 రాసుకుంటున్నాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ 50 రాసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్‌గా చెప్తాను. సో మనకి ఇక్కడ ఏముందంటే సమ్ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ వచ్చేసరికి 50 కావడం జరుగుతుంది. రెయిన్ వచ్చేసరికి 15 కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి వాటర్ అనేది ఇక్కడ 15 ఉంది. ఇక్కడ కూడా 15 ఉంది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోండి రెయిన్ అనేది ఇక్కడ 100గా ఉంది. ఇక్కడ 50గా ఉంది. ఓకే. ఎందుకోసం అంటే 100ని మనం 50గా రాయొచ్చు. సో ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ వన్ ఫాలో అని చెప్పేసి మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఫాలో. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వెషన్ అనమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ క్వెషన్‌లో మనకి ఏం అడుగుతున్నాడు చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఆ తర్వాత ఆల్ డాగ్స్ ఆర్ రాట్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి కంక్లూజన్స్ వచ్చేసరికి ఇది కూడా పాజిటివ్ అండ్ ఇది కూడా పాజిటివ్. సో చూసుకోండి ఇప్పుడు మనం అన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ క్వెషన్ అనేది మనకి ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి. క్యాట్స్ ఆ తర్వాత డాగ్స్. సో క్యాట్స్ ఆ తర్వాత డాగ్స్. క్యాట్స్, డాగ్స్ ఏ స్టేట్మెంట్‌లో ఉన్నాయో చూడండి. క్యాట్స్, డాగ్స్. సో చూసుకోండి ఫస్ట్ స్టేట్మెంట్‌లో క్యాట్ ఉంది, డాగ్ ఉంది. కాబట్టి ఈ కంక్లూజన్ అనేది ఫ్రమ్ 1 నుంచి చూడాలన్నమాట. ఫ్రమ్ 1 నుంచి మనం చూడాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ రాట్స్, డాగ్స్. సో చూసుకోండి సెకండ్ దాంట్లో డాగ్స్ ఉన్నాయి, రాట్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రమ్ 2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఈ కంక్లూజన్ అనేది స్టేట్మెంట్ 2 నుంచి మనం చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ నేను చాలా క్లియర్‌గా రాస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి డాగ్ వచ్చేసరికి 100 కావడం జరుగుతుంది. ఇక్కడనేమో 50 కావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా డాగ్ 100 అయితది. ఎందుకోసం అంటే ఆల్ ఉంది కాబట్టి ఇక్కడ 15 కావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ ఫస్ట్ కంక్లూజన్ మనం చూసేటప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ 1 మాత్రమే చూడాలి. స్టేట్మెంట్ 2తో మనకి పని లేదు. సో చూసుకోండి ఈ స్టేట్మెంట్ అనేది 1 నుంచి ఏర్పడడం జరిగింది కాబట్టి 1 మాత్రమే చూడాలి. సో ఇప్పుడు 1 ప్రకారం ఇక్కడ డాగ్ వచ్చేసరికి 100 ఉంది. ఇక్కడ చూసుకోండి క్యాట్ ఎంత అంటే 50 అని చెప్పేసి రాస్తున్నాను. డాగ్ కూడా 50 అని చెప్పేసి రాస్తున్నాను. ఎందుకోసం అంటే సమ్ ఉంది కాబట్టి 50. సో ఇప్పుడు చూసుకోండి డాగ్ వచ్చేసరికి ఇక్కడ 100 ఉంది. ఇక్కడ 50 ఉంది. 100ని 50గా రాయొచ్చు కాబట్టి ఓకే. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ క్యాట్ వచ్చేసరికి 50 ఉంది. 1 మాత్రమే చూడండి. క్యాట్ వచ్చేసరికి 50 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 50 ఉంది. ఓకే. సో ఓవరాల్‌గా ఇది మనకి కరెక్టే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇది కరెక్టే అని చెప్పేసి చెప్పేయచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఈ కంక్లూజన్ మనం చెక్ చేసేటప్పుడు సో చూసుకోండి ఓన్లీ 2 మాత్రమే చూడాలి. ఎందుకోసం అంటే ఇది ఫ్రమ్ 2 కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే రాస్తున్నాను. రాట్స్ వచ్చేసరికి 100 ఆ తర్వాత తీసుకోండి డాగ్స్ వచ్చేసరికి 50 ఎందుకంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి
ఇక్కడ ఫస్ట్, సెకండ్ సో ఇది చూసుకోండి ఈ స్టేట్మెంట్ కాబట్టి ఈ స్టేట్మెంట్‌లో డాగ్ వచ్చేసరికి 100 ఉంది. సో ఇక్కడ డాగ్ వచ్చేసరికి 50 ఉంది కాబట్టి ఓకే. ఎందుకోసం అంటే 100ని 50గా రాయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ర్యాట్ వచ్చేసరికి 50గా ఉంది. ఇక్కడ ర్యాట్ వచ్చేసరికి 100గా ఉంది. సో 50ని మనం 100గా రాయలేము కదా! ఇక్కడ మనకి ఇచ్చింది 50నే. బట్ ఇక్కడ 100 రాసాము. రాయకూడదు కదా! రాసాం కాబట్టి రాంగే కదా! కాబట్టి రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి క్వెషన్ ప్రకారం మనం ర్యాట్ ఈక్వల్ టు 50నే ఇచ్చాడు. సో క్వెషన్ ప్రకారం 50 ఇచ్చినప్పుడు ఆన్సర్‌లో కూడా 50నే రాయాలి. 100 రాయకూడదు. ఎందుకోసం అంటే 50 నుంచి 100 రాదు. 50 నుంచి 100 రాదు. 100 నుంచి 50 వస్తది. కాబట్టి ఇక్కడ చూసుకోండి ఈ విధంగా రాయకూడదు. ఇక్కడ 50నే ఉంది మన దగ్గర. 100 రాసాడు కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పేయొచ్చు. సో చూసుకోండి ఇక్కడ ఓన్లీ 1 ఫాలో అని చెప్పేసి చెప్పేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ సింపుల్ అని చెప్పేసి చెప్పేయొచ్చు. సో చూడండి ఇక్కడ చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు చూడండి. ఇంతకంటే క్లారిటీగా చెప్పడం చాలా కష్టం. ఎందుకోసం అంటే ప్రతీదీ బేసిక్ నుంచి నేను తీసుకొస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది మీకు సింపుల్‌గా అనిపిస్తే ఇది సింపుల్‌గా ఉన్నట్టు కాదు. ఇది ఆల్రెడీ చాలా సార్లు ఎగ్జామ్స్‌లో వచ్చిన క్వెషన్. ఇప్పుడు చాలా బేసిక్ నుంచి మీరు నేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు ఇది క్లియర్‌గా అనిపించొచ్చు. సో చూసుకోండి నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. నెక్స్ట్ క్వెషన్. సో ఇంతకుముందు మనం ఏం చేశామంటే 2 స్టేట్మెంట్స్ చూసాము. ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ చూద్దాం చూడండి. నేను చాలా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ నెగెటివ్‌గా ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి నాట్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఆ తర్వాత వచ్చేసరికి చూడండి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్. ఆ తర్వాత ఆన్సర్స్ వచ్చేసరికి చూడండి ఇక్కడ నెగెటివ్‌గా ఉంది. నెగెటివ్‌గా ఉండొచ్చు. ఎందుకోసం అంటే స్టేట్మెంట్‌లో కూడా మనకి నెగెటివ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత వచ్చేసరికి చూడండి ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ కూడా పాజిటివ్ అన్నమాట. సో చూసుకోండి ఫస్ట్ మనకి కన్క్లూజన్ ఏం అడుగుతున్నాడో చూడండి. కన్క్లూజన్‌లో ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసరికి బస్ ఉంది, కార్ ఉంది. సో బస్సు, కారు దేంట్లో ఉందో చూడండి. ఫస్ట్ కన్క్లూజన్‌లో ఏదేది ఉందంటే బస్ ఉంది. ఆ తర్వాత కార్ ఉంది. సో బస్సు, కారు 2 దేంట్లో ఉన్నాయో చూడండి. ఇక్కడ కార్ ఉంది. ఆ తర్వాత బస్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది ఫ్రమ్ 1 నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది దేని నుంచి అంటే ఫ్రమ్ 1 నుంచి. ఇది చేసేటప్పుడు ఒకటి మాత్రమే చూడాలి. మనం వేరే చూడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అయితే దీన్ని చేద్దాం చూడండి. ఫస్ట్ నేను రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 50 ఎందుకోసం అంటే సమ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ నెగెటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ 100 రాసుకుంటున్నాను చూడండి. సో చూసుకోండి ఇక్కడ కూడా రాసుకుంటున్నాను. సమ్ బసెస్ అంటే ఇక్కడ బసెస్ అంటే సమ్ కాబట్టి ఇక్కడ 50 రాస్తున్నాను. ఇక్కడ నెగెటివ్ స్టేట్మెంట్ కాబట్టి 100 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్‌గా బస్ అంటే మనకి 100 ఉంది. సో ఇక్కడ బస్ అంటే మనకి 50 రాయొచ్చు కాబట్టి ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి కార్ అంటే ఓన్లీ 50 ఉంది. కార్ అంటే ఓన్లీ 50 ఉంది. బట్ ఇక్కడ కార్ అంటే 100 రావడం జరిగింది. 50 నుంచి 100 వస్తదా? రాదు కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. బేసిక్ మీకు స్ట్రాంగ్‌గా ఉంటే ఇది చాలా క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఆ తర్వాత చూసుకోండి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం మనం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి చూడండి ట్రక్ ఆ తర్వాత కారు. సో చూసుకోండి నేను చాలా క్లియర్‌గా చెప్తాను. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ట్రక్ ఆ తర్వాత కార్. సో ఈ 2 కలిసి దేంట్లో ఉన్నాయో చూడండి. సో చూసుకోండి కార్ ఉంది. ఇక్కడ ట్రక్ ఉంది. కాబట్టి ఇది ఫ్రమ్ 2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఫ్రమ్ 2 అన్నమాట. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ చూసుకోండి ఆల్ కార్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 100. ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్‌గా ఉంది కాబట్టి ఇది 50 కావడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 50 అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే సమ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా 50 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్‌గా చెప్తాను. కార్‌కి బదులు 100 ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి కార్‌కి వచ్చేసరికి 50 ఉంది. 100 నుంచి 50 రాయొచ్చు కాబట్టి ఓకే. ఆ తర్వాత తీసుకోండి ట్రక్ ఒక 50నే ఉంది. ఇక్కడ కూడా 50నే ఉండాలి. ఇక్కడ కూడా 50నే ఉంది. ఓకే డైరెక్ట్ ఇక్కడ కూడా 2 కరెక్ట్‌గానే ఉన్నాయి కాబట్టి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి జీప్స్ ఉన్నాయి. ఇక్కడ కార్స్ ఉన్నాయి. సో చూడండి థర్డ్ వన్ వచ్చేసరికి జీప్, కార్ ఈ 2 కలిసి దేంట్లో అయినా ఉన్నాయో లేదో చూడండి. సో ఇక్కడ చూసుకోండి థర్డ్ వన్‌లో కార్ ఉంది, జీప్ ఉంది కాబట్టి ఇది ఫ్రమ్ థర్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రమ్ థర్డ్ అన్నమాట. సో చూసుకోండి చాలా క్లియర్‌గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ 100 రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఆల్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ కాబట్టి 50 రాసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ 50 రాసుకుంటున్నాను. సమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 50. సో ఇప్పుడు చూసుకోండి కార్‌కి బదులు 50 ఉండాలి. ఇక్కడ చూసుకోండి కార్‌కి బదులు 50 మాత్రమే ఉంది. ఓకే కరెక్ట్. ఇక్కడ చూసుకోండి జీప్‌కి బదులు కూడా 50 మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ 100 ఉంది. 50 నుంచి మనం 100 రాయలేం కాబట్టి ఇది రాంగ్. సో ఒకటి రాంగ్ అయినా కూడా రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఓన్లీ సెకండ్ వన్ ఫాలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. సో చూసుకోండి ఇట్ ఈస్ వెరీ, వెరీ సింపుల్. సో ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఆబ్జెక్టివ్ ఇష్యూలో ఆబ్జెక్టివ్ అంటే చివరగా రాసేది. సో నెగెటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ వచ్చేసరికి 100గా రాస్తాము. సో పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు 50గా రాస్తాము. ఇది క్లారిటీ అన్నమాట. సో చూసుకోండి శిలాజిమ్స్ అనే టాపిక్‌ని నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఈ బేసిక్ అంతా కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. ఇకపై ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఏ ప్రాబ్లమ్
అయినా కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు అండ్ వితౌట్ పెన్ ద్వారా కూడా సాల్వ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. సో చూసుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయాలి అంటే శిలాజిమ్స్లో అది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇది పాజిటివ్ స్టేట్మెంటే అండ్ ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే. సో ఇప్పుడు కన్క్లూజన్ విషయానికి వెళ్దాం. చూడండి, కన్క్లూజన్లో మనకి కన్క్లూజన్లో మనకి టీ మరియు వాటర్ గురించి ఇచ్చాడు అనుకోండి. టీ మరియు వాటర్ గురించి ఇచ్చినట్లయితే ఈ కన్క్లూజన్ని సాల్వ్ చేయడానికి మనకి స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది అవసరం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకోండి, ఈ స్టేట్మెంట్ నెంబర్ 1లో టీ మరియు వాటర్ ఈ రెండు కూడా స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉన్నాయి కాబట్టి టీ మరియు వాటర్ గురించి సాల్వ్ చేయాలి అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 చూస్తే సరిపోద్ది, స్టేట్మెంట్ నెంబర్ 2తో పని లేదు. సో అండ్ అదే విధంగా మనకి కన్క్లూజన్లో వాటర్ మరియు హాట్ గురించి ఇచ్చాడు అనుకోండి. ఈ కన్క్లూజన్ని సాల్వ్ చేయడానికి మనకి స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది అవసరం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ నెంబర్ 2 చూడండి, ఈ స్టేట్మెంట్ నెంబర్ 2లో వాటర్ మరియు హాట్ ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి వాటర్ మరియు హాట్ గురించి సాల్వ్ చేయాలంటే స్టేట్మెంట్ నెంబర్ 2 ఉంటే సరిపోద్ది, స్టేట్మెంట్ నెంబర్ 1తో పని లేదు. సో చూసుకోండి, ఈ మోడల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్ యొక్క కన్క్లూజన్. సో చూసుకోండి, కన్క్లూజన్ అనేది మనకి టీ మరియు హాట్ గురించి ఇచ్చాడు అనుకోండి. ఈ కన్క్లూజన్ని సాల్వ్ చేయడానికి మనకి స్టేట్మెంట్ నెంబర్ 1 మరియు స్టేట్మెంట్ నెంబర్ 2 ఈ రెండు కూడా అవసరం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, టీ అనేది 1లో ఉంది అండ్ హాట్ అనేది 2లో ఉంది. మనకి హాట్ మరియు టీ అంటున్నాడు, టీ వచ్చేసరికి 1లో ఉంది అండ్ ఆ తర్వాత చూసుకోండి హాట్ వచ్చేసరికి 2లో ఉంది. కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి రెండు స్టేట్మెంట్లు అనేది అవసరం. ఇదే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. సో చూసుకోండి, చాలా క్లియర్గా చెప్తాను. ఇంతకు ముందు మనం ఒకటే స్టేట్మెంట్ ద్వారా సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి రెండు స్టేట్మెంట్ల ద్వారా ఒక కన్క్లూజన్ అయితే సాల్వ్ చేస్తున్నాం. చూడండి, సో ఇక్కడ చూసుకోండి, స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా మనం కన్క్లూజన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం కొన్ని రూల్స్ అయితే పాటించాలి. ఆ రూల్స్ ఏందో చెప్తాను చూడండి. సో రెండు స్టేట్మెంట్లు 1 మరియు 2 ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా ఏదైనా కన్క్లూజన్ని సాల్వ్ చేయాలి అంటే సో చూసుకోండి, రెండు స్టేట్మెంట్ల ద్వారా ఏర్పడిన కన్క్లూజన్ని సాల్వ్ చేయాలి అంటే సో ఈ రెండు స్టేట్మెంట్లలో ఏదైనా ఒకటి కామన్ టర్మ్ అయితే ఉండాలి. సో చూసుకోండి, కామన్ టర్మ్ అంటే ఏందో చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి, దీంట్లో కామన్ గా వాటర్ ఉంది అండ్ దీంట్లో కూడా కామన్ గా వాటర్ ఉంది. కామన్ టర్మ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకి కామన్ టర్మ్ ఉంది. కామన్ టర్మ్ ఉన్న తర్వాత ఇంకొక రూల్ అయితే పాటించాలి. ఏదైనా ఒక కామన్ టర్మ్ మినిమం టు మినిమం ఏదైనా ఒక కామన్ టర్మ్ 100 ఉండాలి అన్నమాట. సో చూసుకోండి, ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది, రెండు 100 ఉండాలని రూల్ ఏమీ లేదు. ఏదైనా ఒకటి 100 ఉండాలి, మిగతాది 50 ఉన్నా సరిపోద్ది, రెండు 100 ఉన్నా సరిపోద్ది. అట్లీస్ట్ ఒక్కటైనా సరే 100 ఉండాలి. ఇక్కడ చూసుకోండి, వాటర్ వచ్చేసరికి 50 తెలుసు, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి 50 ఉంటుంది. ఇక్కడ ఆల్ వాటర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 100 ఉంది కాబట్టి దీని ద్వారా మనం కన్క్లూజన్ని రాబట్టవచ్చు. సో చూసుకోండి, మినిమం టు మినిమం 100 లేదనుకోండి, రెండు 50 ఉన్నాయనుకోండి, మనం కన్క్లూజన్ని రాబట్టలేము. కామన్ టర్మ్ ఉండాలి, దాంట్లో అట్లీస్ట్ ఒకటైనా 100 ఉండాలి. ఈ రెండు రూల్స్ పాటించాలి. సో ఇప్పుడు చూసుకోండి, రెండు స్టేట్మెంట్ల ద్వారా ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయో చెప్తాను చూడండి. సో స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది పాజిటివ్గా ఉంది, స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా పాజిటివ్గా ఉంటే రెండు స్టేట్మెంట్లు పాజిటివ్గా ఉండి మనకి కన్క్లూజన్ అనేది ఏర్పరచాలి అంటే ఎట్లాంటి కన్క్లూజన్ ఏర్పడుతుంది అంటే పాజిటివ్ కన్క్లూజన్ ఏర్పడడం జరుగుతుంది. సో చూసుకోండి, చాలా క్లియర్గా చెప్తాను. స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 ఈ రెండింటి నుంచి ఒక కన్క్లూజన్ ఏర్పరచాలి అంటే ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయితే మనకి పాజిటివ్ స్టేట్మెంటే ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏ విధంగా ఉంటాయంటే స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంది అనుకోండి, స్టేట్మెంట్ నెంబర్ 1 నెగిటివ్గా ఉంది, స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా నెగిటివ్గా ఉంది, అటువంటప్పుడు మనకి ఎటువంటి కన్క్లూజన్ ఏర్పడుతుంది అనేది కూడా మనకి తెలియాలి. ఇది రెండో రకం క్వశ్చన్. అండ్ మూడో రకం క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ అనేది ఒకటి పాజిటివ్గా ఉంది, ఒకటి వచ్చేసరికి నెగిటివ్గా ఉంది, ఇటువంటప్పుడు మనకి ఎటువంటి కన్క్లూజన్ ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనకి తెలియాలి. సో చూసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అయితే దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏర్పడే కన్క్లూజన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పాజిటివ్గానే ఏర్పడుతుంది. సో చూసుకోండి, చాలా క్లియర్గా నేను చెప్తాను, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. చాలా సింపుల్గా నేను చెప్తాను చూడండి. సో చూడండి, అదే క్వశ్చన్ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది అండ్ చూడండి ఇక్కడ కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ కన్క్లూజన్ విషయానికి వచ్చేసరికి పాజిటివ్గానే ఉంది. సో చూసుకోండి, ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది అండ్ ఆ తర్వాత చూడండి ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది అండ్ ఇక్కడ కూడా
పాజిటివ్‌గానే ఉంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసుకోండి కన్‌క్లూజన్ అనేది వేటి నుంచి ఏర్పడ్డాయి అని చెప్పేసి చూడాలి. ఇక్కడ చూసుకోండి టీ మరియు హార్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కన్‌క్లూజన్‌లో. సో, టీ మరియు హార్ట్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడతది అంటే ఇక్కడ చూసుకోండి టీ అనేది స్టేట్మెంట్ నంబర్ 1లో ఉంది. ఆ తర్వాత చూడండి హార్ట్ అనేది స్టేట్మెంట్ నంబర్ 2లో ఉంది. సో, చూడండి ఈ కన్‌క్లూజన్ అనేది కరెక్టా కాదా అని తెలియాలి అంటే మనం 1 మరియు 2 స్టేట్మెంట్‌ల ఆధారంగా చెప్పొచ్చు. కాబట్టి ఇది 1 అండ్ 2 స్టేట్మెంట్స్ ఆధారంగా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇదొచ్చేసరికి టీ మరియు హార్ట్ కాబట్టి సో, చూసుకోండి దీన్ని కూడా మనం సొల్యూషన్ చేయాలంటే 1 అండ్ 2ను ఖచ్చితంగా చూడాల్సి ఉంటది. అండ్ ఆ తర్వాత చూసుకోండి థర్డ్ వన్ కూడా హార్ట్, టీ కాబట్టి ఇవి కూడా 1 అండ్ 2నే కాబట్టి సో, చూసుకోండి దీన్ని కూడా 1 అండ్ 2 ద్వారానే మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా హార్ట్, టీనే కాబట్టి దీన్ని కూడా సేమ్ 192 ద్వారానే మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి ప్రతీది కూడా 192 ద్వారానే ఉంది కాబట్టి సో, చూసుకోండి 2 స్టేట్మెంట్‌లను కలపాలి. 2 స్టేట్మెంట్‌లు ఏ విధంగా ఉన్నాయంటే ఒకటి పాజిటివ్‌గా ఉంది. ఇంకోటి కూడా పాజిటివ్‌గానే ఉంది. ఈ 2 పాజిటివ్ స్టేట్మెంట్‌లను కలపాలి అంటే ఫస్ట్ మనకేముండాలి అంటే కామన్ టర్మ్ అనేది ఉండాలి. ఇక్కడ చూసుకోండి కామన్ టర్మ్ ఏమన్నా ఉందో చూద్దాం. సో, ఇక్కడ చూసుకోండి వాటర్ కామన్‌గా ఉంది దీంట్లో అండ్ దీంట్లో కూడా వాటర్ అనేది కామన్‌గా ఉంది. సో, చూసుకోండి కామన్ టర్మ్ అయితే ఉంది మనకి వాటర్ ఇక్కడ రాసుకోండి కావాలనుకుంటే రాసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ అనేది కామన్ టర్మ్‌గా ఉంది. దీంట్లో అట్‌లీస్ట్ ఒకటైనా ఈ 2 వాటర్‌లలో అట్‌లీస్ట్ ఒకటైనా 100గా ఉండాలి. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడొచ్చేసరికి వాటర్ అనేది 50గా ఉంది. అండ్ ఇక్కడొచ్చేసరికి వాటర్ అనేది 100గా ఉంది. ఎందుకోసం అంటే ఆల్ ఉంది కాబట్టి. సో, చూసుకోండి చాలా క్లియర్‌గా ఒక 100 ఉంది కాబట్టి సో, చూసుకోండి ఈ వాటర్ అండ్ ఈ వాటర్ అయితే క్యాన్సెల్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే కన్‌క్లూజన్ అనేది ఏర్పరచొచ్చు అని చెప్పేసి తెలిసిపోయింది. ఏ విధంగా అంటే కామన్ టర్మ్ ఉంది అండ్ అదే విధంగా ఒకటి 100 ఉంది కాబట్టి కన్‌క్లూజన్ అనేది ఏర్పరచొచ్చు. కన్‌క్లూజన్ అనేది ఏ విధంగా ఏర్పడతది అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ పాజిటివ్ అండ్ పాజిటివ్ 2 పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి మన కన్‌క్లూజన్ కూడా పాజిటివ్‌గా ఏర్పడడం జరుగుతుంది మనకి తెలుసు. సో, చూసుకోండి ఇక్కడ అన్ని పాజిటివ్‌గానే ఉన్నాయి కాబట్టి అన్నీ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ టీ ఎంతుంది అంటే ఇక్కడ చూసుకోండి టీ ఉన్నాయి, హార్ట్ ఉన్నాయి. 2 మాత్రమే ఉన్నాయి. ఇంకేం లేవు. వాటర్, వాటర్ క్యాన్సెల్ అయిపోయింది. సో, ఇప్పుడు చూసుకోండి టీ వచ్చేసరికి ఎంత అంటే 100 మనకు తెలుసు. ఎందుకు 100 అంటే ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి చూడండి. అండ్ హార్ట్ వచ్చేసరికి 50 ఎందుకోసం అంటే పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్‌గా కాబట్టి. సో, చూసుకోండి ఇప్పుడు చాలా క్లియర్‌గా చూసుకోండి మనకిచ్చిన కన్‌క్లూజన్‌లో టీ ఎంత ఉండాలంటే 100 ఉండాలి. అండ్ 50 ఉన్నా ఓకే. ఎందుకోసం అంటే 100 నుంచి మనం 50గా రాసుకోవచ్చు. సో, చూసుకోండి హార్ట్ మాత్రం ఎంత ఉండాలి అంటే హార్ట్ ఓన్లీ 50 గానే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే హార్ట్‌ని మనం 100గా రాయకూడదు. సో, హార్ట్ ఎక్కడెక్కడైతే 100 ఉందో అది మొత్తం మనకి రాంగ్ అని చెప్పేసి చెప్పేయొచ్చు. మనం టీ గురించి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీ 50గా ఉన్న రైటే, 100గా ఉన్న రైటే. ఇప్పుడు చూసుకోండి హార్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది. హార్ట్ ఇక్కడ ఎంత అంటే 50 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆబ్జెక్ట్‌గా ఉంది. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి. సో, ఇప్పుడు చూసుకోండి హార్ట్ వచ్చేసరికి చూడండి 50నే ఉంది ఇక్కడ కూడా. అండ్ ఆ తర్వాత చూసుకోండి సమ్ హార్ట్ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా 50 గానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి హాల్ హార్ట్ అని ఉంది కాబట్టి ఇక్కడ 100గా ఉంది. సో, 100 ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే హార్ట్ అనేది 50 గానే ఉండాలి. టీ ఎంతున్నా పర్లేదు. ఇక్కడ టీ 100 ఉంది. ఓకే. టీ ఎంతున్నా పర్లేదు. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 50 ఉంది. ఓకే. 50 ఉన్నా పర్లేదు. ఎందుకోసం అంటే 100ని మనం 50గా రాయొచ్చు. ఇక్కడ చూసుకోండి టీ 50గా ఉంది. ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా 50గా ఉంది. ఓకే. టీ ఎంతున్నా పర్లేదు. హార్ట్ మాత్రం చూడాలి మనం. మిగతావి చూడాల్సిన అవసరం లేదు. సో, చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెగెటివ్ ఉంటే మనం తీసుకోరాదు. ఎందుకోసం అంటే 2 పాజిటివ్ స్టేట్మెంట్‌ల నుంచి పాజిటివ్‌గానే కన్‌క్లూజన్ అనేది ఏర్పడుతుంది. సో, చూసుకోండి ఇప్పుడు ఏదేది కరెక్ట్ అంటే ఏదేది ఫాలో అయితుందంటే ఇది కాబట్టి సో, ఇక్కడ చూసుకోండి 1 అండ్ 2 అండ్ 3 ఫాలోస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా. సో, చూసుకోండి నేను ఇది చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. 2 పాజిటివ్ స్టేట్మెంట్‌లను కలిపినప్పుడు మనకి పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకోండి నో హార్ట్ ఈస్ టీ అని చెప్పేసి అన్నాడనుకోండి. సో, ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్‌గా మనం ఇక్కడ డైరెక్ట్ చెప్పేయచ్చు. ఎందుకోసం అంటే నెగెటివ్ స్టేట్మెంట్ కాబట్టి రాంగ్ అని చెప్పేసి. సో, చూసుకోండి చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. ఒకటికి 2 సార్లు చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తది. సో, చూడండి నెక్స్ట్ క్వెషన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఆ తర్వాత చూడండి ఇక్కడ కూడా పాజిటివ్ గానే ఉంది. ఇక్కడ కూడా పాజిటివ్ గానే ఉంది. సో, ఇక్కడ కూడా పాజిటివ్ గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా పాజిటివ్ గానే ఉంది. బేసిక్‌ని 1, 2 సార్లు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తది. సో, చూసుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడో చూడండి. హీరో మరియు గార్డెన్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, చూసుకోండి హీరో మరియు గార్డెన్ అనేది ఏ విధంగా ఏర్పడుతది అంటే ఇక్కడ చూసుకోండి హీరో అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. ఆ తర్వాత చూడండి గార్డెన్ అనేది సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి దీన్ని 1 అండ్ 2 చేత ఏర్పరచడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి హీరో మరియు గార్డెన్ కాబట్టి సో, దీన్ని కూడా 1 అండ్ 2 చేతనే మనం ఏర్పరచడం జరుగుతుంది కాబట్టి 1 అండ్ 2. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా హీరో గార్డెన్ కాబట్టి ఇది కూడా 1 అండ్ 2. సో, ఫస్ట్ అయితే ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకోసం అంటే కొన్ని 1 ద్వారానో కొన్ని 2 ద్వారానో ఏర్పడతాయన్నమాట. సో, ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా హీరో కాబట్టి గార్డెన్ కాబట్టి ఇక్కడ కూడా 1 అండ్ 2.
సో ఇక్కడ ఉండే కన్క్లూజన్స్ అన్ని కూడా 2 స్టేట్మెంట్ల ద్వారా ఏర్పడడం జరిగింది కాబట్టి 2 స్టేట్మెంట్లను కలుపుదాం. కలుస్తాయో లేదో చూద్దాం. ఇక్కడ చూసుకోండి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది అండ్ ఇంకోటి కూడా పాజిటివ్ గానే ఉంది. సో ఈ 2 కలిపి కన్క్లూజన్ ఏ విధంగా ఏర్పరుస్తాయంటే పాజిటివ్ గానే ఏర్పరుస్తాయి. కన్క్లూజన్ ఏర్పడాలి అంటే ఈ పాజిటివ్ కన్క్లూజన్ ఏర్పడాలి అంటే కామన్ టర్మ్ అనేది ఉండాలి. సో కామన్ టర్మ్ ఉందో లేదో చూడండి. కామన్ టర్మ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా బాయస్ ఉంది అండ్ ఇక్కడ కూడా బాయస్ ఉంది. సో కామన్ టర్మ్ వచ్చేసరికి దీంట్లో బాయస్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం కూడా లేదు. నేను క్లారిటీ కోసం రాస్తున్నాను. ఒకటి 100 ఉండాలి ఒక కామన్ టర్మ్ అనేది. సో ఇక్కడ చూసుకోండి ఆల్ బాయస్ అంటే చూడండి ఆల్ బాయస్ అంటే 100 ఇక్కడ అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా ఆల్ బాయస్ అంటే ఇది కూడా 100 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూడండి 2 100 గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ ఒకటి 100 గా ఉంటే చాలు, 2 ఉన్నా ఓకే, అట్లీస్ట్ ఒకటి ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ చూసుకోండి హీరో ఎంత అంటే 50, ఇక్కడ చూసుకోండి గార్డెన్ ఎంత అంటే 50. సో చూసుకోండి బాయ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి హీరో గార్డెన్ 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. సో చూసుకోండి హీరో ఎంత ఇచ్చాడంటే క్వశ్చన్ ప్రకారం హీరో వచ్చేసరికి 50 ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత తీసుకోండి గార్డెన్ వచ్చేసరికి కూడా 50 గానే ఉంది. సో ఇప్పుడు చూసుకోండి మన కన్క్లూజన్ లో హీరో ఎంత ఉండాలి అంటే 50 గానే ఉండాలి, గార్డెన్ కూడా 50 గానే ఉండాలి, ఏది కూడా 100 ఉండకూడదు. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ హాల్ హీరో అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి క్యాన్సిల్. ఎందుకోసం అంటే హీరో అనేది 50 గానే ఉండాలి, గార్డెన్ కూడా 50 గానే ఉండాలి. సో ఇక్కడ చూసుకోండి సమ్ హీరో ఉంది కాబట్టి ఇక్కడ 50 రాసుకుంటున్నాను. సో ఇక్కడ గార్డెన్ కూడా 50 అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సమ్ గార్డెన్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ గార్డెన్ 50 గా ఉంది, ఆ తర్వాత హీరో కూడా 50 గానే ఉంది కాబట్టి సో ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఆల్ గార్డెన్, ఆల్ అంటే ఇక్కడ చూసుకోండి 100 రావడం జరుగుతుంది బట్ ఇక్కడ 2 50 గానే ఉండాలి కాబట్టి ఇది కూడా నన్ ఫాలో అని చెప్పి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇక్కడ ఏమేమి ఫాలో అవుతున్నాయంటే సెకండ్ అండ్ థర్డ్ ఓన్లీ ఫాలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 2 మాత్రమే ఫాలో అవుతున్నాయి అని చెప్పేసి చెప్పేయచ్చు. ఈ 2 కన్క్లూజన్స్ మాత్రమే ఫాలో అవుతున్నాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా మనం చెప్పేయచ్చు. సో చూసుకోండి నెక్స్ట్ చూద్దాం. సో చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. సో చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ స్టేట్మెంట్. సో చూసుకోండి పాజిటివ్ కన్క్లూజన్. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ వేటికి మధ్య రిలేషన్ ఉంది అంటే చైర్ మరియు స్టిక్ కాబట్టి. సో చూసుకోండి చైర్ అనేది 1లో ఉంది, ఆ తర్వాత స్టిక్ అనేది 2లో ఉంది కాబట్టి సో చూసుకోండి ఈ కన్క్లూజన్ అనేది 1 and 2 చేత ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. 1 and 2 స్టేట్మెంట్ ద్వారా ఏర్పడింది కాబట్టి అవి 2 అవసరం. తర్వాత చూసుకోండి చైర్ అండ్ స్టిక్, సో ఇది కూడా 1 and 2 ద్వారా కాబట్టి 1 and 2. సో చూసుకోండి ప్రతి దాన్ని క్లారిటీగా చూడాలి. ఇక్కడ చూసుకోండి థర్డ్ వన్ స్టిక్ అండ్ టేబుల్ చూడండి ఇక్కడ స్టిక్ అండ్ టేబుల్ వచ్చేసరికి ఓన్లీ సెకండ్. సో చూడండి ఓన్లీ సెకండ్, ఇక్కడ స్టిక్ అండ్ టేబుల్ వచ్చేసరికి ఓన్లీ సెకండ్ కాబట్టి సో చూసుకోండి ఇది ఓన్లీ సెకండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ అవసరం లేదు, ఎందుకోసం అంటే స్టిక్ టేబుల్ రెండు కూడా 2 దాంట్లోనే ఉన్నాయి కాబట్టి. సో చూసుకోండి నెక్స్ట్ స్టిక్ అండ్ చైర్ అంటే మళ్ళీ 2 అవసరం 1 and 2 కాబట్టి 1 and 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసే ముందు ఇక్కడ చూసుకోండి దీనికి 2 మాత్రమే అవసరం కాబట్టి దీన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం, మిగతావన్నీ కూడా మళ్ళీ సాల్వ్ చేయొచ్చు. ఎందుకోసం అంటే దీనికి 2 మాత్రమే అవసరం కాబట్టి, ఒకటే అవసరం కాబట్టి డైరెక్ట్ మనం చేసేయచ్చు కదా. సో ఇప్పుడు చూసుకోండి స్టిక్ అంటే ఇక్కడ 50 రాసుకుంటున్నాను, ఎందుకోసం అంటే సమ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ టేబుల్ అంటే కూడా 50. సో చూసుకోండి ఇక్కడ స్టిక్ అంటే ఎంత ఉంది అంటే ఇక్కడ చూసుకోండి స్టిక్ అంటే 100 ఉంది, ఆ తర్వాత తీసుకోండి టేబుల్ అంటే 50గా ఉంది. సో చూసుకోండి స్టిక్ అంటే 100 ఉంది, టేబుల్ అంటే 50గా ఉంది. సో చూసుకోండి టేబుల్ అంటే 50గా ఉంది కాబట్టి కరెక్ట్. ఆ తర్వాత తీసుకోండి స్టిక్ అంటే 100గా ఉంది బట్ 50గా కూడా మనం రాయొచ్చు, ఎందుకోసం అంటే 100ని 50గా కూడా రాయొచ్చు కాబట్టి ఇక్కడ కూడా రైట్ గానే ఉంది కాబట్టి 2 రైట్ కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇప్పుడు మిగతావన్నిటిని కూడా 1 మరియు 2 ద్వారా సాల్వ్ చేయాలి కాబట్టి మిగతావి చూద్దాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, ఆ తర్వాత కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. ఈ రెండిటి నుంచి కన్క్లూజన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పాజిటివ్ గానే కన్క్లూజన్ ఏర్పడడం జరుగుతుంది. కన్క్లూజన్ ఏర్పడాలి అంటే ఫస్ట్ మనకు కామన్ టర్మ్ అనేది ఉండాలి. సో చూసుకోండి కామన్ టర్మ్ ఉందా అంటే ఉంది. సో చూసుకోండి టాబ్లెట్స్. సో ఈ కామన్ టర్మ్ లో ఏదన్నా ఒకటి 100 గా ఉండాలి. సో చూసుకోండి ఇక్కడ టాబ్లెట్స్ 50 గానే ఉంది, ఇక్కడ కూడా 50 గానే ఉంది. సో ఇక్కడ 50 గానే ఉంది, ఇక్కడ 50 గానే ఉంది కాబట్టి కన్క్లూజన్ ఏర్పడుతుందా అంటే ఏర్పడది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఏ ఒక్కటి కూడా 100 గా లేదు కాబట్టి కన్క్లూజన్ అనేది ఏర్పడదు కాబట్టి సో చూసుకోండి ఇది రాంగే. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ చూసుకోండి కన్క్లూజన్ అనేది ఏర్పడట్లేదు. కన్క్లూజన్ ఏర్పడాలంటే ఏంది కామన్ టర్మ్ ఉండాలి అండ్ ఆ తర్వాత కామన్ టర్మ్ లో ఒకటన్నా 100 ఉండాలి. కామన్ టర్మ్ ఇక్కడ టేబుల్ ఉంది బట్ ఇక్కడ టేబుల్ అనేది 2 సార్లు 50 గానే ఉంది. అట్లీస్ట్ ఒకటన్నా 100 ఉండాలి బట్ ఒకటి కూడా 100 లేదు కాబట్టి ఇక్కడ మనకి కన్క్లూజన్ అనేది ఏర్పడదు. సో చూసుకోండి చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది, మిస్టేక్ చేసే ఆస్కారం ఉంటుంది. 1-2 సార్లు చూడండి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి ఈ వీడియోలో మనం
సో పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిపినప్పుడు ఎటువంటి కన్క్లూజన్ ఏర్పడుతుంది అంటే పాజిటివ్ కన్క్లూజన్ ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక నెగెటివ్, ఇంకొక నెగెటివ్ 2 నెగెటివ్ స్టేట్మెంట్‌లను కలిసినప్పుడు ఎటువంటి కన్క్లూజన్స్ ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పాలి. అండ్ అదే విధంగా ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ అనేది ఏర్పడ్డప్పుడు ఎటువంటి కన్క్లూజన్ ఏర్పడతది అని చెప్పేసి చెప్పాలి. ఈ 2 చెప్పినట్లయితే టాపిక్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మనకి 3 స్టేట్మెంట్స్ అవసరం లేదు. 2 మాత్రమే అవసరం అనమాట. 3 ఇచ్చినట్లయితే మనకి వేటికి సంబంధం లేకుండానే ఇచ్చే ఆన్సర్స్ అనేవి, కన్క్లూజన్స్ అనేవి ఫ్రమ్ 1 నుంచి అండ్ ఆ తర్వాత కన్క్లూజన్ అనేది ఫ్రమ్ 2 నుంచి ఈ విధంగానే ఏర్పడతాయి గానీ మిక్స్‌డ్‌గా అయితే ఇవ్వడు. ఎన్‌టీపీసీ లెవెల్‌లో చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరుగుతుంది. చాలా మెంబర్స్ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ టాపిక్‌ని నేను ఔట్ సైడ్ అయితే ఉంచడం జరిగింది. చాలా మెంబర్స్ ఈ టాపిక్ కోసం రిక్వెస్ట్ చేశారు. అండ్ ఖచ్చితంగా మీకు అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ టాపిక్‌ని మీకోసం స్పెసిఫై చేసి అండ్ ఎంతవరకు చెప్పాలో అంతే వరకు చెప్తూ అండ్ చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా నుంచి మీరు ఎక్కువగా వీడియోస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. దాని ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉండడం జరుగుతుంది. మీరు అడిగిన టాపిక్స్ అన్నీ కూడా నేను కంప్లీట్‌గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకేమైనా టాపిక్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అండ్ కామెంట్‌లో కావచ్చు, వాట్సాప్‌లో కావచ్చు ప్రతి ఒక్కరు నన్ను అడిగే డౌట్ కాస్ట్ ఎంత? దాని గురించి నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను. కంప్లీట్ కోర్స్ అయితే మీరు బై చేయాలి అనుకుంటే కంప్లీట్ కోర్స్ అంటే ఏమీ లేదు. ప్రతి టాపిక్‌ని జీరో టు హీరో లెవెల్‌లో చెప్పడం జరుగుతుందనమాట. ఇక్కడ కోర్స్ అనేది 175+ వీడియోస్‌తో రెడీ చేయడం జరిగిందనమాట. దీంట్లో అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్‌కి సంబంధించిన ప్రతి టాపిక్‌ని కూడా బేసిక్ టు హై లెవెల్ అయితే చెప్పడం జరుగుతుంది. దాన్నే మనం జీరో టు హీరో లెవెల్ అని చెప్పేసి అంటుంటాం. దీని కాస్ట్ విషయానికి వచ్చేసరికి 1000 రూపీస్ అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ₹1000 ఫీ అయితే ఉండడం జరుగుతుంది మీకు. వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 మంత్స్ వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. 4 మంత్స్ కాదు 5 మంత్స్ వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఈ కోర్స్ బై చేయాలి అనుకుంటే 9010304843 అనే నంబర్కి ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్‌గా రాస్తున్నాను. 9010304843 అనే నంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయగలరు. స్క్రీన్ షాట్ ఏ నంబర్కి సెండ్ చేస్తారంటే ఇదే నంబర్కి సెండ్ చేయగలరు. స్క్రీన్ షాట్ సెండ్ చేసిన వెంటనే మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మ్యాథ్స్‌కి సంబంధించిన కంప్లీట్ కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ చూసుకోండి రైల్వేకి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో చూడండి ఇది కూడా రైల్వేకి సంబంధించిన కోర్సే. సో ఇక్కడ చూసుకోండి ప్రీవియస్ పేపర్స్‌కి సంబంధించిన కోర్స్ అన్నమాట. సో 2015 టు 2019 వరకు వచ్చిన రైల్వే ఎగ్జామ్స్‌లో వచ్చిన బిట్స్ అన్నిటిని కూడా తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రీవియస్ బిట్స్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్‌కి సంబంధించినవి. అండ్ అదే విధంగా ఆ తర్వాత 15కి పైగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ విషయానికి వచ్చేసరికి రీజనింగ్‌కి సంబంధించి 15 టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 15 టాపిక్స్‌లో బేసిక్ టచ్ ఇస్తూ ప్రీవియస్ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఓన్లీ 550 రూపీస్‌కే మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే కావాలనుకుంటారో ఈ కోర్స్ కావాలనుకుంటే 550 అనేది 9010304843 అనే నంబర్‌కి 550 రూపీస్ అనేది సెండ్ చేయండి. గూగుల్ పే ద్వారా కావచ్చు, ఫోన్ పే ద్వారా కావచ్చు. సెండ్ చేసిన తర్వాత ఇదే నంబర్‌కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. స్క్రీన్ షాట్ సెండ్ చేసిన వెంటనే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో పీడిఎఫ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ కోర్స్‌లో మాత్రం పీడిఎఫ్ అనేది అవైలబుల్‌గా ఉండదు. అండ్ మీరు ఏదైనా వీడియో వాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది అవసరం. ఇది 2 పెయిడ్ కోర్సుల గురించి అన్నమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మళ్ళీ కోర్స్ యొక్క కాస్ట్ అయితే అడగద్దు. మ్యాథ్స్ కంప్లీట్ కోర్స్ అనేది బై చేయాలి అనుకుంటే మీరు 1000 రూపీస్ పెట్టి బై చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ అనుకుంటే అది 550 వాళ్ళు బై చేయొచ్చు. అండ్ మీరు ఏ కోర్స్ కొనాలి అని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. మీరు ఏ కోర్స్ కొనాలి అని చెప్పేసి నేను పర్టికులర్‌గా చెప్పలేను. ఎందుకోసం అంటే మీ ప్రీవియస్ నాలెడ్జ్ నాకు తెలీదు. కొనండి అని చెప్పేసి నేను చెప్తే ఒకవేళ మీరు కొంటే అది మీ యొక్క అమాయకత్వాన్ని నాకు చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలీదు. మీ యొక్క నాలెడ్జ్ ఏందో కూడా నాకు తెలీదు. మీరు ఒకవేళ పర్ఫెక్ట్‌గా ఉంటే డైరెక్ట్ ప్రీవియస్ పేపర్స్ కొనుక్కున్నా నాకు ఇబ్బంది లేదు. మీరు ఎవరైతే పర్ఫెక్ట్ లేమో నేను బేసిక్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే మీరు బేసిక్ నుంచి నేర్చుకోండి. అంతే తప్ప మీరు చెప్పండి అంటే నేను చెప్పలేను. ఎందుకోసం అంటే మీ యొక్క నాలెడ్జ్ గానీ మీరు పర్సనల్‌గా నాకెవరు తెలీదు. ఎందుకంటే మీరు ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నారో కూడా తెలీదు. తెలియనప్పుడు నేనెలా చెప్పగలను? కాబట్టి ఇది మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోవాలి. నేనేమి చెప్పలేను. జస్ట్ నాకు సంబంధించి సబ్జెక్ట్ మాత్రమే నేను చెప్పగలను. దాన్ని చాలా క్లియర్‌గా చెప్తున్నానా లేదా అనే విషయంలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మెంబర్స్ జీఎస్ అడుగుతున్నారు. నాకు వస్తే చెప్తాను కదా! కాబట్టి మీరు మ్యాథ్స్‌కి సంబంధించి, రీజనింగ్‌కి సంబంధించి, ప్యూర్ మ్యాథ్స్‌కి సంబంధించి కామెంట్